ఈ సర్పసంతానం అనే మర్మం బ్రహ్నాం గారికే బయలుపరచబడిందా? ఇవేంటి ఇలాంటి వేల మర్మాలు ప్రవక్త బ్రహ్మ గారి దగ్గరే బయలుపరచబడ్డాయి. అలా అని బ్రహ్నాం చెప్పుకున్నాడా? మెసేజ్ కోడ్ 630317E39th వెరసలో ప్రవక్త గారు ఈ విషయం చెప్పారు. అమెరికన్ బ్యాప్టిస్ట్ పాస్టర్ అయిన డానియల్ పార్కర్ 1820లో ఈ సర్పసంతానం అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అదే సిద్ధాంతాన్ని పదే పదే బోధించాడు. బ్రహ్నాం కూడా అమెరికాకు చెందినవాడే. ఆయన కూడా బాప్టిస్ట్కి వెళ్ళినవాడే. డానియల్ పార్కర్ దగ్గర నుండి బ్రహ్నాం ఈ బోధన కాపీ కొట్టి ఇది నాకే బయలుపరచబడిందని అన్నాడని నేననుకుంటున్నాను. కాదని నిరూపించగలరా? అసలు ప్రవక్త గారి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయనకున్న ప్రతిష్టలు ఏంటో నీకు తెలుసా? ఆయన కనుక లేకపోతే బైబిల్ ఎవరికి అర్థం కాకుండా పోను. ఎందుకు సార్ ఎమోషన్ అయిపోతున్నారు? నేనే ఎమోషన్ అయిపోలేదు. మీరిక్కడున్నారు, మీ సీట్ అక్కడ ఉంది. ప్రవక్త గారి ప్రత్యక్షతలు మామూలుగా ఉండవు. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నారు. అది చెల్లదు. యేసు నామంలో బాప్తిసం తీసుకుంటేనే చెల్లుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి 2 ప్రశ్నలు అడుగుతాను. బైబిల్ నుండి ఆన్సర్ చేయండి. చూడమ్మా, బైబిలే మా సిద్ధాంతం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం చెల్లదని బైబిల్ నుండి చూపించండి. ప్రవక్త గారి ప్రసంగమైనా నీవు నిజంగా నీటి మూలంగా ఆత్మ మూలంగా బైబిల్ నుండి. బైబిల్లో అంటే అది సెకండ్ క్వశ్చన్, యేసునామంలో మాత్రమే బాప్తిజం పొందాలని బైబిల్ నుంచి చూపించండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో యేసునామంలో తప్ప ఇంకే నామంలో రక్షణ పొందకూడదని రాయబడి ఉంది. నేను అడిగింది బాప్తిజం కోసం, రక్షణ కోసం కాదు. బాప్తిజం తీసుకుంటే రక్షణ వస్తుంది, అంతేకాని బాప్తిజం రక్షణ ఒకటి కాదు. బైబిల్లో యేసు, యేసుక్రీస్తు, క్రీస్తు, క్రీస్తేసునామ బాప్తిజమాల కోసం రాయబడింది కదా. ఈ 4 ఒకటేనా? ఒకటే. అన్నీ యేసు పేర్లే కదా. మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేవి కూడా యేసు పేర్లు కావా? అవును. అయితే అలాంటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన్నా యేసునామన్నా ఒకటే కదా? కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్టు చెప్పటం. ఇది త్రిత్వ సిద్ధాంతం. త్రిత్వ సిద్ధాంతం అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పడం కాదు. త్రిత్వాన్ని నమ్మేవాళ్ళెవరు దేవుళ్ళు ముగ్గురు అని చెప్పరు. ఒకే దేవుడు ముగ్గురుగా పనిచేస్తున్నాడా లేక ముగ్గురు కలిసి ఒక దేవుడుగా ఉన్నాడా అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే అనే విషయంలో క్లారిటీగానే ఉన్నారు. నువ్వు చెప్పిందంత అబద్ధం. క్రైస్తవులందరూ దేవుళ్ళు ముగ్గురిని నమ్ముతుంటే దేవుడు ఒక్కడే అని మొట్టమొదటి చెప్పింది ప్రవక్త గారే. ఆదిమ కాలంలో ఆగిపోయిన యేసునామ బాప్తిసాలను తిరిగి ప్రారంభించింది బ్రహ్నాం గారే. ఏంటి చూస్తున్నావు? ఉజ్జీవం అంటే ఇదే. బ్రహ్నాం ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందాడు? ప్రత్యక్షత లేకమునుపు అలా పొందారు. ప్రత్యక్షత వచ్చాక మళ్ళీ యేసునామంలో బాప్తిసం తీసుకున్నారు. ఫస్ట్ ఈయన యేసునామ బాప్తిజమాలు ప్రారంభిస్తే ఈయన ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నారు? నిజమే. అది యేసునామ బాప్తిజమాలు 1914లో వన్నెస్ పెంతుకోస్తు అనే మినిస్ట్రీ ద్వారా పునర్ప్రారంభమయ్యాయి. వాళ్ల బోధలు విన్న బ్రహ్నాం మళ్లీ బాప్తిజమం పొందాడు. యేసునామ బాప్తిజమం అనే బోధ బ్రహ్నాంకొచ్చిన రెవల్యూషన్ కాదు, బ్రహ్నాం చేసిన కాపీ.